దానికోసం తను అంత లక్షల మంది ముందే ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న మంచి చెడుల మీద మనకు ఒక అవగాహన ఉండాలి, మంచి వైపు నిలబడేటట్టు మనం ప్రయత్నం చేయాలి అనే దాంట్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము తప్పనిసరిగా అంటే ఆ నక్సల్స్ వాటి మీద ఎక్కువ దాడి చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం కానీ అట్లా చేయలేదు. ఎందుకంటే ఆ వైపుగా తీసుకెళ్లకుండానే అంటే సామరస్యంగా ముందుకు పోయేటట్టుగానే ప్రయత్నం చేశాం. సరే 1-6 ఏదైనా సంఘటన జరిగితే జరగవచ్చు కానీ అంటే పెద్ద ఎత్తున మాత్రం జరగలేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టుగా సరే ఇప్పుడు ఆ మావోయిస్ట్ థియరీ కానీ లేకపోతే దాని సిద్ధాంతాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినంత అంటే దీంట్లో ఉన్నామా లేదా తర్వాత సంగతి. కానీ అంటే ఎందుకు ఆయుధం పట్టాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళు ఆ ఆయుధాన్ని అంతిమంగా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అనేది మనకు కొన్ని పరిస్థితుల్ని మనం లోతుగా వెళ్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు రాజు నేత ఉన్నాడు, ఇదే రాజు నేత వాళ్ళు కొట్టిండ్రు అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. జార్జి రెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళు చంపేశారు కదా. జార్జి రెడ్డి లాంటి వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని మన ధూల్పేట గుండాలను తీసుకొని వచ్చి చంపేశారు కదా జార్జి రెడ్డి గారిని. ఒక్కడినేసి చంపేశారు కదా. అట్లా ఎంత మందిని చంపారు వాళ్ళు? చాలా మందిని చంపారు వాళ్ళు. ఇదే కాదు, మీరు చూడండి ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ బీజేపీ సిద్ధాంతంతో ఉన్న వాళ్ళు అణచివేతకు మారు పేరుగా నిలిచిన వాళ్ళు మహిళల మీద చూపిస్తానండి, నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఒక రకంగా ఉంటారు. మీరు చూడండి డేరా బాబు ఉన్నాడు, ఎంతమంది మాన ప్రాణాలని కొల్లగొట్టిండు, ఎంత దారుణం చేసిండు. కానీ దాదాపు 40 సార్లు 49 సార్లు ఫెరల మీద వచ్చిండు. ప్రొఫెసర్ సాయిబాబు ఏం చేసిండు? ఆయన మీద అసలు నిర్ధారణ కాలేదు, ఆయన మీద నిర్ధారణ అయింది డేరా బాబా మీద. ప్రొఫెసర్ సాయిబాబా అసలు ఆయన మీద ఎటువంటి నిర్ధారణ కాలేదు కానీ అండా సెల్లో పెట్టిరు కదా. అదేవిధంగా ఇప్పుడు దేశద్రోహానికి పాల్పడిన జ్యోతి మల్హోత్రా ఆమె హిందూ అని చెప్పేసి ఆమెకి ఏమనట్లేదు. అదే ఒకవేళ ముస్లిం అయి ఉంటే అసలు పరిస్థితి ఏముండేది? ఈ రోజు మొత్తం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఎటువంటి పరిస్థితులు దారితీసేసి దారుణం కదా. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడిలో వాళ్ళ బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ వాళ్ళకి సహాయం చేసిండని చెప్పేసి ఉంది. ఆయన పేరు కూడా ఉంది, హుస్సేన్ షా. అంటే ఆయనకేం చేసిండ్రు మీరు? అంటే ప్రజ్ఞా ఠాకూర్ ఉంది, ఉగ్రవాది. ఆమె ఒక హిందూ మసీద్ మీద దాడి చేసి 14 మందిని చంపింది, ఉగ్రవాదిగా మారింది. ఆమెకు మొన్ననే ఎన్ఐఏ ఆమెకు ఉరి తప్ప అంటే దాంట్లో పాల్గొన్న వాళ్ళకు ఉరి తప్ప వేరే అవసరం లేదని చెప్పేసి తీర్పిచ్చింది, ప్రతిపాదన పెట్టింది కోర్టు ముందు. అంటే వీళ్ళందరికీ ఎందుకు ఆలస్యం అవుతుంది? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఇంకో రకంగా. ఈ రోజు నువ్వే సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇంకొకళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించారని చెప్పేశానంటే మరి ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిజంగా ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నువ్వు చర్చలకు ఆహ్వానించు. నీ కాదని చెప్పు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు అని చెప్పు. ఈ రోజు అంటరానితనం రూపం ఆపేసినామని చెప్పు. అదేవిధంగా కులం లేదని చెప్పు సమాజంలో. అదేవిధంగా మహిళల పట్ల వివక్ష లేదని చెప్పు. ఈనాటికి కూడా మహిళల్ని కులం పేరుతోనో లేకపోతే మహిళ అనే పేరుతోనో ఈ రోజు గుళ్ళల్లోకి రానివ్వలేని పరిస్థితి. అంటే దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదా? ఈ రోజు కూడా మారుమూల ప్రాంతంలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతుందండి. ఇప్పటికీ 2 క్లాసుల సిస్టమ్ ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎవరండి ఆ అంటరానితనం లేదనే వాళ్ళని? అంటే కింద కులాల వాళ్ళు పై కులాల వాళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసే స్థితి ఉందా? ఈ రోజు లేదని చెప్పేసి లేదు. ఇప్పుడు అంత పరిస్థితులు మారిపోయినాయి, చాలా మారిపోయినాయి అని చెప్పేసి మాట్లాడితే అంటే ధనికులు పేదవాళ్ళ అంతరం పెరుగుతున్నా కొద్దీ ఇంకా వైషమ్యాలు పెరుగుతున్నాయి, ఇంకా సమస్య జటిలమవుతుంది. ఈ రోజు కొద్ది కాలంగా వాళ్ళకి లేకపోవచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ రేపు రాబోయే రోజుల్లో సమస్యలన్నీ ఉన్నాయి, కానీ ప్రజాస్వామ్యయుతంగా కదా మనం పరిష్కరించుకోవాలి. ప్రజాస్వామ్య సహితంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. ఒక సమస్య మీద మాట్లాడితే ఇప్పుడు ఉదాహరణకు హైడ్రా వాళ్ళే ఉన్నారు మేడం. ఇప్పుడు మనం సహజంగా మాట్లాడతాం, శాంతియుతంగానే మాట్లాడతాం. కాసేపు మాట్లాడనిస్తారు. లేదు మా సమస్యను పరిష్కరించాల్సిందే అని కూర్చుంటే ఏం చేస్తారు? తీసుకుపోయి లోపలేస్తారు. లోపలేసి వాళ్ళకి కొంతమందికి బెయిల్ రాకుండా కూడా చేస్తారు. ఎందుకంటే ఇక ఏదేదో పెడతారు, వాళ్ళ మీద పెట్టేసి చేసేస్తారు. అందుకనే ఉద్యమంలో వాళ్ళు పోయిన తర్వాత, దానికి ఆకర్షితులైన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటకు ఎందుకు రారు అని అంటే ఇక రకరకాల కారణాల పేరుతో రోజు సతాయించడమే. రోజు శుక్రవారమో శనివారమో 3 రోజులు 4 రోజులు స్టేషన్కి వచ్చే సంతకం పెట్టాలి, ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. అసలు మొదట్లో సరెండర్ అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నా అసలు సరెండరే కావద్దనే ఒక అభిప్రాయానికి ఎందుకు వచ్చిండ్రు? అందుకే వచ్చారు. అదేవిధంగా ఆయుధాలు వదిలిపెట్టేసి మీరు చర్చలకు రావాలని చెప్పేసి వీళ్ళు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ఆయుధాలు ఉంటే తప్ప చర్చలకు రామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనే కొత్త వాదన కూడా తీసుకొచ్చారు. చర్చలకు వచ్చేటప్పుడు ఎవరు కూడా ఆయుధాలతో రారు, ఎవరు రారు. రాజ్యం యొక్క డిమాండ్ వేరు,
వాళ్ళు చేస్తున్న సమాధానం వేరు. రాజ్యం ఏం చెప్తుందంటే మీరు మొత్తంగా మీ దగ్గర ఉన్న ఆయుధాలని వదిలిపెట్టేసేయండి అని అంటున్నారు. చర్చలకు ఆయుధాలతో కాదు, ఆయుధాలతో చర్చలకు వచ్చేటప్పుడు ఎవరో జేబులో తుపాకులు పెట్టుకుని రారండి. కానీ ప్రభుత్వం మొత్తంగా మీ ఉద్యమంలో ఉన్న ఏవైతే ఆయుధాలు ఉన్నాయో అది వదిలేయండి అని అంటున్నారు. ఈ సమాజంలో రుగ్మత ఉంది, ఒక సమస్య ఉంది, సామాజిక అణచివేత ఉంది, అదేవిధంగా వివక్షత ఉంది, అంటరానితనం ఉంది, దోపిడీ ఉంది, అదేవిధంగా పేదలకు ధనికులకు అంతరం పెరిగిపోతా ఉంది. ఇవన్నీ తీర్చాల్సింది మావోయిస్ట్ కాదు కదా. లేదు అంటే ఇది వాళ్ళు తీర్చాలని కదా, వాళ్ళకి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాజ్యాధికారం కోసమే, వాళ్ళకి లేదు. కానీ ఈ రాజ్యాధికారం మా చేతుల్లోకి వచ్చినప్పుడు మేము దాన్ని పరిష్కరిస్తామని దానికోసం వాళ్ళు అనేక రకాల ప్రయత్నం చేశారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నారు. అదేవిధంగా తిండికి అనేక రకాల, ఇందాక మేడం చెప్పినట్టు ఏదండి ఒక్క సుఖంగా ఉండే ఒక క్షణం ఉండదు వాళ్లకు. అటువంటి మొత్తం ఆశయం కోసమే, లక్ష్యం కోసమే మొత్తం తల్లిదండ్రులను వదిలిపెట్టి, బంధువుల్ని వదిలిపెట్టి, బంధుత్వాన్ని వదిలిపెట్టి, ప్రతిదాన్ని వదిలిపెట్టి ఈ రోజు సమాజం కోసం బయలుదేరిన వాళ్ళ మీద రకరకాల లేనిపోని కారణాలు. సిద్ధాంతాలు డైల్యూట్ అయిపోయినాయి కదా, మావోయిస్ట్ సిద్ధాంతాలు మారిపోలేదా? సిద్ధాంతం డైల్యూట్ కాలేదు. సిద్ధాంతం కోసం వచ్చిన కొద్ది మంది డైల్యూట్ అయినరు. ఆ డైల్యూట్ అయిన కారణంగా ఏదైనా చెడిపోయారు. మీ పక్కనున్న మేడం చెప్పారు, అంజనా గారు చెప్పారు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తన భర్తని డబ్బుల కోసం మావోయిస్టులు తీసుకువెళ్లారు అని. నేను ఒక విషయం మంచి ఉంది అని చెప్పేసి కొంచెం ఒక నిమిషం. ఎందుకంటే దాంట్లో కొద్దిగా కొంత తప్పుదారి పట్టిన మాట వాస్తవమే, అంటే చెడు వైపు అడుగులు పడ్డ వాస్తవమే. కానీ మొత్తం ఉద్యమాన్ని మనం చూసినప్పుడు దాన్ని మనం అట్లా లెక్కేసుకుంటామా? ఇదే టీడీపీ ఉందనుకుంటామండి. మొత్తం ఒక పార్టీలో చెడ్డవాళ్ళేనా, మొత్తం మంచి వాళ్ళే ఉంటారా? అంటే ఉదాహరణ చెప్తాను. అంటే ఒక వ్యవస్థ అన్న తర్వాత మంచి ఉంటది, చెడు ఉంటది. అదే విధంగా మావోయిస్టు పార్టీలో కూడా ఏదో 80-90% మంచి ఉండి ఒక 10% ఏదైనా తేడా ఉంటే ఉండి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అదే ఇందాక రాజు నేత చెప్తున్నాడు కదా, 74 మంది పోలీసులు చంపారని చెప్పేసి. అంటే అంతకు ముందే 15 రోజుల ముందో 20 రోజుల ముందో సుమారు 35 మందిని అత్యంత దారుణంగా చంపారండి పోలీసులు, నక్సలైట్లని. వాళ్ళు దాన్ని ప్రతీకారంగా మొత్తం అడవినంత చుట్టుముట్టేసి వాళ్ళ ప్లాన్ వేసి వాళ్ళకి చంపారు. అండ్ నువ్వు అక్కడ పోకపోయి వాళ్ళకి చంపకుండా ఉంటే మన 74 మంది మనం ఎందుకు చంపేవాళ్ళం, మనం చచ్చిపోయేటారు. ఇదే నీకు దారకారుగా చెప్పుకుంటున్నావు కదా, 56 ఇంచుల ఛాతీతో చెప్తున్నావు కదా. ఈ రోజు నిజంగా పహల్గాం దాడి జరిగిందంటే నీ నిర్లక్ష్యం వల్ల కాదు, నీ భద్రతా వైఫల్యం వల్ల కాదు. నువ్వు కోట్ల రూపాయలు పెట్టి నేను అన్ని బాగా చేస్తానని చెప్పేసి అన్న తర్వాత ఈ రోజు అక్కడ పోయిన తర్వాత జనాలు నీ మీద నమ్మకంతో పోయిన తర్వాత దాడి గురి అయింది నీ వలన కాదు, ప్రాణాలు పోయింది నీ వల్ల కాదు, వాళ్ళ సింధూరం తుడిచేసింది నువ్వు కాదు. ఈ రోజు నీ వాళ్ళు వాళ్ళకి అందించింది ఉప్పందించింది నీ వాళ్ళు కాదు. ఇవన్నీ మీరు మాట్లాడరు. కానీ ఈ దేశం గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం, ఈ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు మాత్రం, ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలి అని కోరుకునే వాళ్ళు, మహిళలకు ఒక స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకు ఒక వ్యక్తిత్వం ఉండాలి, వాళ్ళకు ఒక మంచి ఉంది, చెడు ఉంది, అన్ని రకాలుగా ఆలోచించే వ్యక్తిత్వం ఉండాలి, ఆ విధంగా కొనసాగాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు, అటువంటి ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకునే వాళ్ళు ద్రోహుల. ఈ దేశం బాగు కోసం, ఈ దేశంలో మంచి నివాసం కోసం, ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం, ఈ దేశంలో అందరూ సమానంగా ఉండడం కోసం దోపిడీ, వివక్ష, అంటరానితనం లేని సమాజాన్ని కోరుకున్న వాళ్ళు ద్రోహుల. మీరు సమాజాన్ని సృష్టించిన వాళ్ళు, అంతరాన్ని సృష్టించే వాళ్ళు మంచి వాళ్ళ. ఇది ఎక్కడి న్యాయం? ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో భాగం కాదు. వాళ్ళ ఉగ్ర రూపంలో నుంచి, ఉగ్రవాద రూపంలో నుంచి ఒక భాగం. అది మనం ఆలోచించాలా? మీరు అట్లా ఆలోచించారు. ఏదో కొద్ది మందికి ఏదో చేశారు, అవునండి, కొన్ని ఉన్నాయి, కొంతమంది ఎస్కేప్ చేశారు, డబ్బు కోసం చేశారు అని అనుకుందాం. దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు కదా. లేదు, ఒక అమాయక వ్యక్తిని చంపారు, దాన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? లేదు, ఆనాడు పీడింపబడ్డ ఒక భూస్వామి మహిళల్ని అసలు ఎంత దారుణం అనేది చెప్పుకోవడానికి కూడా వీల్లేదండి. ప్రతి మహిళ ఒక రోజు పోవాలండి, దారుణంగా పోవాలి, ఎంగలో ఉన్న లేడీ పోవాలండి. అటువంటి వాళ్ళని మంచిగా లేదు, అమ్మాయి చెప్తే చెప్పనంటే ఈ విషయాలు అన్ని మనం మాట్లాడుకోకపోతే, మనం గతాన్ని మనం కరెక్ట్ గా అంచనాగా వేసుకోకపోతే ప్రస్తుతాన్ని మనం సరిగ్గా గతాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లోనే అవసరం లేదు. చెప్పండి అంజనా గారు. తెలుగుదేశంలో ఎంతో మంది, తెలుగుదేశంలోనే కదా లొంగుబాటు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా తెలుగుదేశం గవర్నమెంట్ రూల్ ఆ టైంలోనే